గాయస్, ఈరోజు ఫైనల్లీ ఎగ్జామ్ డే. సో ఎగ్జామ్ కాబట్టి గుడికి వెళ్ళి దేవుడి బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. కొంతమంది అనుకుంటారు మార్నింగ్ 4కి లేస్తే లైఫ్ చేంజ్ అయిపోతుంది అది ఇది. అంటే పాలు వేసేటోడు 4కి వెళ్ళేస్తాడు, పేపర్ వేసేటోడు కూడా 4కి వెళ్ళేస్తాడు. వాళ్ళు తీసుకున్న డెసిషన్. సో నువ్వు తీసుకున్న డెసిషన్ కరెక్ట్. సో మనమైతే మన బాస్ బ్లెస్సింగ్ తీసుకొని వచ్చేసినాం గుడి నుంచి. ఇప్పుడు కాలేజ్ దగ్గరకు పోయినాక మా ఫ్రెండ్స్ ఓవర్ యాక్షన్ చూడాలి. ఒక్కొక్కరు ఎట్లా చేస్తారంటే వాళ్ళకి ఎగ్జామ్కే చదవాలి అది ఇది అన్నట్టు చేస్తారు, కానీ ఎగ్జామ్ మొత్తం రాస్తూనే ఉంటారు. చదువుకున్నావా ఎగ్జామ్కి? చదువుకున్నావా? మా బొట్టు అక్షయ్ నువ్వు కూడా చదువుకున్నావారా ఎగ్జామ్కి? ఆ చింటూ పాస్ ఆఫ్ ఫెయిల్ ఎగ్జామ్? ఫెయిల్ అంటారు, లాస్ట్కి ఇట్లానే పాస్ అవుతారు. చింటూ నువ్వు పాస్ ఆఫ్ ఫెయిలా? ఫెయిల్ ఏమో ఎప్పుడో తెలిసేదా? పేపర్ ఎట్లా రాసినావు? క్వశ్చన్ పేపర్ స్క్రిప్ట్ 4 times రిపీట్. రాసింది ఎట్లా రాసినావు రా? ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ 15 పేపర్స్ నింపి. ఎక్స్ట్రా టైంలో కూర్చొని రాసి వచ్చి మళ్ళీ తమాషా ఆడతారు ఏం రాయాలని. ఎగ్జామ్ అయితే అయిపోయింది బ్రో ఫైనల్. ఎట్లా రాసిరా అని అడగకండి. ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ అంటారు కదా, ఇదేమో అనిపించింది ఈరోజు మాకు. ఒక్కటి అనుకున్న క్వశ్చన్ కూడా రా వచ్చినాయి అనుకో కొన్ని, కానీ ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ అంటే. టుడే ద డే ఈజ్ నాట్ డేయింగ్ యాక్చువల్లీ. ఎగ్జామ్ రాసినాం కదా, ఎంత టైర్డే అనిపిస్తుంది, కానీ అక్కడ చేసింది ఏం లేదు. మరి అంటే ఎగ్జామ్ డే అంతే ఉంటుంది. ఎగ్జామ్ డే టైర్డ్నెస్. గైస్ ఫైనల్ అయితే ఇంటికి వచ్చేసిన. మీట్ యు నెక్స్ట్ వ్లాగ్. టాటా.